వెలివేశారు కదండి. అందరూ అవమానకరం, నింద, హేళన, ఒంటరి జీవితం బ్రతికారు. అయితే యేసు వాళ్ళు ఏం చేశారండి? ప్రేమించారు, స్వస్థపరిచాడు. యేసు వాళ్ళు ప్రేమించాడు, వాళ్ళ మీద కనికరపడ్డాడు. మీరు బాగుపడు నాకు కావాలన్నాడు. అయితే వాళ్ళు వెళ్తుండగా స్వస్థపడ్డారు. అందులో అంటే ఇంతవరకు విలువ లేని నాకు విలువించిన యేసు కావాలి అని తీర్మానం తీసుకోవాల్సిన వాళ్ళు ఎంతవరకు నాకు విలువ ఇవ్వని వారికి విలువిచ్చే వ్యక్తులను మీరు పరిగెత్తుకుంటారు. ఈరోజు చూడండి, నీ జీవితాన్ని ఏదైతే పాడు చేస్తుందో, నీ జీవితాన్ని ఎవరైతే నీకు వద్దు అనుకున్నారో, ఎవరైతే నిన్ను పట్టించుకోలేదో, ఎవరైతే నిన్ను రోజుని విడిచిపెట్టారో, నీకు పరిస్థితి బాగున్నప్పుడు, తిరిగి పరిస్థితి బాగా లేనప్పుడు ఎవరైతే నేను నిలబెట్టారో ఆయన్ని విడిచిపెట్టి నేను ఎవరు వద్దన్నారో వాళ్ళ దగ్గర తిరగడానికి మనం ఇష్టపడతాం. ఈరోజు క్రైస్తవ జీవితం అలాగా తెలుసు, అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది తెలుసు. ఆ ఆటలు, ఆ యొక్క పాపిష్టపు జీవితము, లేకపోతే ఆ యొక్క వ్యసనాలు నా జీవితాన్ని రోడ్డును పాడు చేస్తే తెలుసు. తిరిగి మళ్ళీ ఈరోజు ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. అందుకనే దేవుడు నీకు ఒక స్థితిని దేవుడు మళ్ళీ దేవుడు నువ్వు రానుద్దేశించినట్లయితే తిరిగి దగ్గరికి ఒక అద్భుతమైన మాట ఉంటుంది కదా, వాటి జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు యాకోబుతో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. సింపుల్గా చెప్తాను చూడండి. యాకోబు వాళ్ళ అన్నయ్య మీద ఏం పెట్టాడు? గొడవ పెట్టాడు కదా. అదే వాళ్ళ అన్నయ్యకి ఆయనకి గొడవ జరిగింది. అయితే వాళ్ళ అన్నయ్య ఏం చేశాడు? ఇతని మీద కోపం పెట్టుకున్నాడు, చంపేద్దాం అనుకున్నాడు. అయితే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ ఈ విషయాన్ని తెలుసుకొని ఏం చేసింది? అరే నువ్వు ఎక్కడికి వెళ్ళిపో, మామయ్య దగ్గరికి వెళ్ళిపో, మామయ్య నేను ఏం చేస్తాడు, బాగా చూస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు యాకోబు ఎవరి దగ్గర పెరిగాడు? అమ్మ దగ్గర పెరిగాడు. అలాగే ఎక్కడ గృహవాసి, ఏంటంటే గుడారవాసి. అయితే వెంటనే ఇతని బయట వాతావరణం, బయట పరిస్థితులు ఇతనికి అంత బాగా తెలియదు. అందుకని ఒక మాట చెప్తా, మీ యొక్క తల్లి కానీ తండ్రి కానీ మీ పిల్లల్ని బయట పరిస్థితుల పట్ల మీరేం తీసుకోవాలంటే అవగాహన తీసుకుంటున్నారు. అర్థమవుతుంది? మీరు అవగాహన తీసుకురాకపోయినట్లయితే వాళ్ళు లోకంలో ఉన్న ఆ యొక్క గారడీ చేసే వాళ్ళకి, లోకంలో ఉన్న పాపానికి నడిపించే వారికి, లోకంలో ఉన్న అపవిత్రతకు నడిపించే వారి వైపు నీ పిల్లలు అట్రాక్ట్ అవుతారు, లేనిపోయిన ఇబ్బందులు. అర్థమవుతుందా? అందుకని నీ పిల్లలని నీతో పాటు బయటకు తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఏది మంచి, ఏది చెడు, ఏది ఎలా తీసుకోవాలి, ఎవరి ప్రవర్తన ఎలా ఉంటుంది, అంటే అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారు కాదు, అంటే అలాంటివి అన్నీ కూడా మన పిల్లలకు మనం ఏం చేయాలి చెప్పాలి. ఈరోజు ఉదయం లభిస్తాం, పనే పాట, రాత్రి వస్తాం, మిగతా సమయం అంతా సీరియల్తో ఫోన్తో కనీసం నీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఈరోజు ఏం చెప్పారు నాన్న, ఈరోజు ఏంటి నాన్న, ఏం తిన్నావు నాన్న అన్న ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దగ్గర నీవే ప్రేమ చూపించకపోతే వాళ్ళు రేపొద్దున ప్రేమ లేని వారుగా జీవించడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అంటే ఒక తల్లి అయినా తండ్రి అయినా మన దరిద్రం ఏంటంటే అన్నిటితో సమయం గడుపుతా ఇష్టపడతాం, కానీ మన బిడ్డలతో కొంచెం సమయం గడపడానికి మనం ఏం చేయమని ఇష్టపడతాం. వాళ్ళు ఇంకా ఏమైనా అడిగితే నోరు మూసుకొని నీకేం తెలియదు, ఆ ఫోన్ చూసుకోపు, ఆ టీవీ చూసుకోపు. అయితే ఇక్కడ యాకోబు ఏం చేశాడంటే బయటకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు అమ్మాయి వెళ్ళిపోమంది. ఇప్పుడు అంతకుముందు ఏమన్నా మా దగ్గరికి వెళ్ళాడా? ఆ ప్రాంతం తెలుసా? అదేమి తెలియదు. అయితే అక్కడికి మామ దగ్గరికి వెళ్తాడు. మామ దగ్గరికి వెళ్ళే లోపు అతనికి ఏమైందంటే కొంత చీకటి పడి. ఒకసారి చదువుతారా? ఆదికాండము 28:10.